రావాలి. అవన్నా అవన్నా నగర అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఉదయం మరి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ కాకా సురేష్ గారు, బాలసామి రెడ్డి అన్న, పులి సునీల్, స్థానిక కార్పొరేటర్లు రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం, ఈ డివిజన్కి సంబంధించిన ప్రజానీకము అందరం కలిసి ఈ డివిజన్కి సంబంధించిన దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ కావచ్చు, బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా, గత 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో కడప నగర అభివృద్ధి విషయంలో ఒకవైపు కోవిడ్తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ, మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కడప నగరానికి ఒక్క 14th ఫైనాన్స్ గ్రాంటు, జనరల్ గ్రాంటు తప్ప ఇంకా ₹1 అభివృద్ధి చేయడానికి మనకు నిధులు ఉండేటివి కాదు. గతంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రోడ్లు వైడనింగ్ చేపించడం అయితేనేమి, బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపించడం అయితేనేమి, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, మరి అత్యవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణం అయితేనేమి, ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల కడప నగరానికి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక 400 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తయినాయి, ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. 2 సంవత్సరాల్లో మరి ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి జరుగుతా ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా హెల్త్ విషయంలో మరి అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ ఆసుపత్రిని మరి జీజీహెచ్ను నిర్మిస్తే, జగనన్న ప్రభుత్వంలో మరి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శంకుస్థాపన